నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నిర్వహించిన మహావరుణ యాగం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో వర్షాలు కురిపించాలని చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడగా ప్రభుత్వం తరపున విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా బదులిచ్చారు. నాగార్జున సాగర్ కృష్ణానది తీరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా మహావరుణ యాగం నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్విక్కులు 11 హోమగుండాలతో జరిగిన ఈ పూర్ణాహుతి క్రతువులు సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా మారి సమృద్ధిగా వర్షాలు కురవాలి అనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సప్త అష్టౌ నవ దశ. వరుణ యాగంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యలను సాంకేతికంగా పరిష్కరించకుండా యాగాలు చేయడం కేవలం దృష్టి మళ్లించే చర్యేనని ఎద్దేవా చేశారు. వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు, తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపులు ఆన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా, దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి, పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్లు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది. కేటీఆర్ విమర్శలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చండీ రాజశ్యామల యాగాలు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని నిలదీశారు. ప్రకృతిని ఆరాధిస్తూ ప్రజల కోసం పూజలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. మేము కూడా అనేక సార్లు నేను భక్తి భావాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితులలో వేమూరు రాజన్న ఆలయానికి చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ నుంచి వచ్చి కలిసాం. మేము ఏ రోజు కూడా ఆ యాగాల పైన వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేం. అరే ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్న చెప్పి జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులను గమనించాలి. అంటే మన చరిత్రలో కూడా రాజు అనేక సందర్భాల్లో ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మనం చూసినాం. అంటే మీ ఆయంలో కూడా కార్యక్రమాలు నిర్వహించారే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏ రోజు మేము ఆ యాగాల గురించి కానీ ఆ పూజా కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు కూడా మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వరుణ యాగం పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దేవుని దయ కోసం చేస్తున్న పూజలను కూడా రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని అధికార పార్టీ అంటుంటే మోటార్లు ఆన్ చేయకుండా మొక్కులేమిటని గులాబీ పార్టీ నిలదీస్తోంది. వరుణాని మోతయ ఓతయ వరుణాని స్వస్తయే వరుణాని స్వస్తయే